వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 20 శనివారం. ఈరోజు బహుళ చతుర్దశి, పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉంది. మహాలయ అమావాస్యకు ముందు రోజు. రేపటితో పితృపక్షాలు పూర్తవుతున్నాయి. పితృపక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలా అనుకున్నవారు కనీసం రేపైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇప్పుడు 12 రాసుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సిరిజన సహకారంతో ఇంట బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో రవి సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారం బాగుంటుంది. సప్తములో కుజుడు సంచరించడం వల్ల జన సంబంధాలతో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు, ఖర్చులు అధికమవుతున్నాయి. మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపుని అందుకోగలుగుతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబ సౌఖ్యం, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. షష్టములో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభలితాలను అందుకుంటారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పంచములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. మీ మాటల వల్ల అపార్థాలు, అసౌకర్యాలను, అసందర్భాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం. ఈ రోజున ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధం విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, జన సహకారం, మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చతుర్థములో బుధుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా వ్యాపార విస్తరణ చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యములో రాహువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. దుబారా ఖర్చులు కూడా చేస్తున్నారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి శనివారం రోజున ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపు, లాభాలు అందుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది. అధికారుల యొక్క సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, జన సహకారం, సంతృప్తికర జీవనం ఈరోజు కనిపిస్తుంది. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఒలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా రోజుల తర్వాత సంతోషంగా కాలం గడుపుతారు. సంతృప్తికరంగా ఈ రోజంతా ఉంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, కుటుంబం కోసం భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. అష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కోలేకపోతారు. జన సంబంధాలు చెడిపోతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి శనివారం రోజున షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, మీ మాటకు విలువ, కుటుంబ సౌఖ్యం అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనం వహించండి. మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి.
ఎవరితోనూ అనవసరంగా వాగ్వాదాలకు దిగకండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పచ్చులుగా ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి శనివారం రోజున షష్టములో శని సంచరిస్తున్నాడు. సునాయాసంగా చాలా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, పెద్దల సహకారం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతృప్తికర జీవితాన్ని ఈరోజు పొందగలుగుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, భూ వాహన సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి దశములో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కూడా అందుకుంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే నిజాయితీగానే మీరు చేసే పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి శనివారం రోజున తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతువు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణేశ దర్శనం చేయండి. ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి శనివారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అష్టములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ఆత్మీయుల కలయికతో ఆనందంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంది. సమాజంలో గుర్తింపు, మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టంలో గురువు సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం, విద్యా సంబంధమైన విషయాల్లో అనుకున్నంత ఫలితాలను పొందలేకపోవడం, పనిభారము, శ్రమ, ఖర్చులు కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి శనివారం రోజున పంచములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, మీ ఆలోచనల కార్యరూపం, సంతానం విషయంలో శుభవార్తలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీల వల్ల మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి శనివారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. సమాజంలో గుర్తింపు, ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమవుతుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫలం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.